శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం తులారాశి వారికి మే 18వ తారీఖున కుంభరాశిలో ప్రవేశించిన రాహు గ్రహ ప్రభావం ఈ రాశి వారి మీద ఏ విధంగా ఉంటుంది అని పరిశీలిస్తే, మరి రాహు 5వ స్థానంలోకి వచ్చాడు. ఏదైనా ఒక గ్రహం ఒక రాశి వారికి ఏ విధంగా మంచా చెడు చేస్తుందా అని ఆలోచించినప్పుడు, మరి ఆ రాహుగ్రహం ఈ రాశికి మిత్రుడా శత్రువా అని గమనించాలి. ముందుగా శుక్రుడు ఈ రాశికి అధిపతి, తులారాశికి. రాహువు శుక్రుడు పరమ మిత్రులు. ఇద్దరూ కూడా ఒకే లక్ష్యాన్ని ఒకే భావాన్ని కలిగి ఉంటారు. అయితే రాహు దాన్ని బాగా ఎక్స్పాండ్ చేస్తుంది, అటాచ్మెంట్ ఇస్తుంది, విపరీతమైనటువంటి కోరికలను పెంచుతూ ఉంటుంది. అంటే రాహు ఒక రాక్షస గణం. అంటే రాక్షసుడు ఏ విధంగా అయితే వారి యొక్క అంతా తనకే కావాలి, అన్ని విషయాల్లోనూ తనమే పైచేయి ఉండాలన్నటువంటి విషయం, ఏ పని చేసినప్పుడన్నా అది న్యాయ విచక్షణ, మంచి చెడు కోల్పోవడం, చట్టానికి వ్యతిరేకంగా ఉండడం, ఏ విధమైనటువంటి ఎథిక్స్ లేకుండా ప్రవర్తిస్తూ ఉంటారు అన్నమాట. అందుకే రాహు రాక్షసగణం అవ్వటం జరిగింది. అయితే ఏంటంటే ఈ ప్రపంచంలో ఈ భూమి మీద ఉన్నటువంటి సమస్త కోరికలకి రాహువే కారణమవుతుంటాడు. అలాగే సమస్త డెవలప్మెంట్కి, అంటే కోరికను బట్టే డెవలప్మెంట్, ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. ఇప్పుడు ఒక సినిమా పరిశ్రమలో వచ్చినటువంటి టెక్నాలజీ అవ్వండి, ఈ సాఫ్ట్వేర్ రంగంలో కనిపెట్టినటువంటి అనేక విషయాలు అవనవండి, ఇవన్నీ కూడా ఆఖరికి రాకెట్లు, విమానాలు, సైంటిస్టులు, వైద్య రంగంలో వచ్చినటువంటి గొప్ప గొప్ప యంత్రాలు, మందులు కూడా ఈ రాహుగ్రహ ప్రభావం వల్ల తయారైనవే. ఏదైనా ఒక పట్టుదల, ఏదైనా ఒక సాధించాలనే యాంబిషన్ రాహు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. మరి తులారాశి వారిది కూడా ఇంచుమించుగా జీవితంలో తులారాశి అన్నది ఒక సెలబ్రిటీ రాశి అన్నమాట. అంటే తులారాశిలో పుట్టిన జాతకుడు జీవితంలో అతను ఏ స్థాయిలో పుట్టినా జీవితంలో అన్ని సౌకర్యాలు వారి వారి స్థాయిని బట్టి అనుభవించడం జరుగుతూ ఉంటుంది. చిన్నప్పటి నుంచి కూడా అతని కోరికలన్నీ కూడా ఇంచుమించుగా తీరుతూ ఉంటాయి. లైఫ్ కూడా చాలా సక్సెస్ఫుల్గా, కలర్ఫుల్గా వెళ్ళడం జరుగుతూ ఉంటుంది. ఇది ఎక్కువగా స్త్రీలకి ఇంకా చాలా అనుకూలంగా ఉంటుంది. సినిమా రంగంలో హీరోగా రాణించాలన్నా, హీరోయిన్గా ఉండాలన్నా కంపల్సరిగా తులారాశి అనుగ్రహం ఉండవలసిందే. అటువంటి తులారాశి వారికి 5వ స్థానంలో ఉన్నటువంటి రాహు వీరిలో ఉన్నటువంటి నటన సామర్థ్యానికి, లేదంటే వారిలో ఉన్నటువంటి ఏదైనా అవ్వచ్చు, ఒక సైంటిస్ట్ అవ్వచ్చు, ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వచ్చు, ఒక ఆటోమొబైల్ ఇంజనీర్ అవ్వచ్చు, కంపల్సరిగా వారి యొక్క ఆలోచనలతో వారికి ఒక విధమైనటువంటి గొప్ప గుర్తింపు రావడం జరుగుతూ ఉంటుంది. ఇక్కడ ఏమవుతుందంటే 5వ స్థానంలో ఉన్నటువంటి రాహు తన 9వ దృష్టితో రాశిని వీక్షిస్తాడు. ఏ గ్రహమైనా తన ఉన్న స్థానం నుంచి 9వ భావంలో ఉన్నటువంటి భావాన్ని కంపల్సరిగా అదృష్టం ద్వారా ఇంప్రూవ్ చేస్తుంది. అంటే రాహువు మరి రాశిని చూసాడంటే ఆటోమేటిక్గా వీళ్ళలో ఉన్నటువంటి సామర్థ్యం ఒకేసారి చాలా అనేక రెట్లు పెరుగుతూ ఉంటుంది. వాస్తవానికి పెరగకపోయినా వీరు ఆ విధంగా ఊహించుకొని ఒక ఇంటర్వ్యూకి వెళ్ళినా, ఒక సెలక్షన్స్కి వెళ్ళినా, ఒక ఎడిషన్స్కి వెళ్ళినా వీళ్ళు తనకున్న సామర్థ్యం కన్నా గొప్పగా వాళ్ళు చెప్పుకోవడం వల్ల అయితేనే, ప్రదర్శించడం వల్ల అయితేనే అవతల వాళ్ళు ఎంబటినే వీళ్ళని సెలెక్ట్ చేసుకొని మరి అవకాశాలు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అది సినిమా రంగం అవ్వచ్చు, సాఫ్ట్వేర్ రంగం అవ్వచ్చు, ఏదైనా వారిలో ఉన్నటువంటి సామర్థ్యం అనేక రెట్లు పెరుగుతుంది. అలాగే వీళ్ళ యొక్క ఆదాయం, రెమ్యునేషన్ కూడా పెరుగుతూ ఉంటుంది. అప్పటిదాకా సాధారణమైనటువంటి వాహనంలో వెళ్తున్నటువంటి వీరు ఒకేసారి ఒక పెద్ద ఖరీదైనటువంటి బెంజ్ లాంటి వాహనంలోకి మారడం జరుగుతూ ఉంటుంది. మరి ఇది వరకు ఓకే, కానీ ఒక విధమైనటువంటి స్పెక్యులేషన్ టెండెన్సీ ఇస్తూ ఉంటుంది అన్నమాట. అంటే ఈజీగా ధనం సంపాదించాలనే ఆలోచనతో, ఏదో విధంగా ధనాన్ని సంపాదించాలనే ప్రలోభంతో కొంతమంది ఈజీ మనీకో, లేదా ఇంకో రకమైనటువంటి గ్యాంబ్లింగ్ లాంటి పద్ధతులు అవలంబించి మరి అవతల వాడిని
మెస్ప్రజం చేసి మాయ చేసి ఒక విధమైనటువంటి బలహీనపరిచి వీళ్ళు ధనాన్ని సంపాదించడం జరుగుతూ ఉంటుంది. సాధ్యమైనంత వరకు ఈ షేర్ మార్కెట్ స్పెక్యులేషను ఈజీ మనీగా కాకుండా మీలో ఉన్నటువంటి సామర్థ్యాన్ని ఉపయోగించుకొని దాన్ని సాధించడం అన్నది మంచిది. ఇక 9వ స్థాన ప్రభావం కూడా ఉంటుంది. 9 వీక్షిస్తాడు కదా. 9 అన్నది ఏంటంటే మన ధర్మాన్ని చెప్తూ ఉంటుంది. అయితే కొంతమంది మరి మన యొక్క కట్టుబాట్లు, వారి యొక్క కులం యొక్క ఆచారాలు, కుటుంబం యొక్క వ్యవహారాలు పక్కన పెట్టి ఒక మనం ఏ వృత్తులు అయితే చేయకూడదని పెద్దవాళ్ళు చెప్తుంటారో అందులో ప్రవేశిస్తూ ఉంటారు. అంటే ఉదాహరణకి ఈ బ్యూటీ క్వీన్గా పాల్గొనడం, ఈ ఫ్యాషన్ డిజైనింగ్లో పాల్గొనడం, ఈ సెలబ్రిటీలుగా అందాల పోటీలో పాల్గొనడం, లేదంటే ఒక బ్యూటీ పార్లర్ పెట్టడం, ఇటువంటివి కొన్ని పెట్టడం వల్ల వారి యొక్క అంటే ఇది పెట్టడం వల్ల అంటే ఇబ్బంది అని కాదు, కానీ కొన్ని కుటుంబాలుగా ఆచారం ఉంటుంది. బట్ అయినప్పటికీ కూడా ఇది గొప్పగా ఒక చిన్నదాన్ని గొప్పగా ప్రారంభోత్సవం చేయడం జరుగుతూ ఉంటుంది. ఈవెన్ చిన్న బట్టల షాప్ లాంటిది, లేదంటే ఇంకొక బ్యూటీ పార్లర్ కూడా పెద్ద హైఫై క్వాలిటీస్లో పెద్ద పెద్ద బిల్డింగ్లో పెద్ద పెద్ద సెలబ్రిటీని ఆహ్వానించి అంటే చిన్నదాన్ని పెద్దది చేయడం, లేని దానిని ఉన్నట్టు చూపించడం, ₹1 100 అమ్మే విధంగా వీళ్ళ యొక్క ప్రస్థానం మొదలవుతుంటుంది. ఇది ముఖ్యంగా ఈ సాఫ్ట్వేర్ రంగం వాళ్ళకు కూడా బాగా ఉపయోగపడుతూ ఉంటుంది. తక్కువ కష్టంతో ఎక్కువ ఫలితాలను సాధించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది ముందు సాఫ్ట్వేర్ రంగం, ఎక్కువ సినిమా రంగం, దాని తర్వాత ఆటోమొబైల్స్, తర్వాత ఏంటంటే న్యాయ వ్యవస్థ. అంటే తులారాసే ఒక న్యాయానికి చిహ్నం కాబట్టి మరి ఇందులో ఉన్నటువంటి వారు న్యాయవాదులుగాను జడ్జెస్గాను ఉన్నత పదవి అలంకరించినప్పటికీ కూడా న్యాయానికి వ్యతిరేకంగా కొంతవరకు వారి యొక్క నేమికి కళంకం తెచ్చే విధంగా జరిగే అవకాశం ఉంటుంది. అంటే వారి చేద్దామని అంటే వాళ్ళ ఆలోచన కాదు, కానీ పెద్దవారి యొక్క పైవారి యొక్క ప్రలోభాలకి లొంగే అవకాశం ఉంది. ఆ తప్పనిసరి పరిస్థితుల్లో కొంతమందికి ఏంటంటే జడ్జీలు వాళ్ళకి ఏదో వాళ్ళ పిల్లల్ని కిడ్నాప్ చేసో ఇంకో రంగా బెదిరించో, మరి అంటే సినిమాల్లో జరుగుతుండొచ్చు, నిజానికి ఉంటాయో ఉండవో తెలియదు, కానీ ఈ విధంగా వాళ్ళని ప్రలోభపరిచి భయపెట్టి ఈ విధంగా బెయిల్ తెప్పించుకోవడము, ఆ కేసు కొట్టించుకోవడం లాంటివి కూడా ఈ సమయంలో అంటే జరిగే అవకాశం ఉంటుంది. అంటే వీళ్ళ మీద అధికమైన ఒత్తిడి ఉంటుంది. ఉదాహరణకి ఏదైనా ఒక సింగర్ అయి ఉంటాడు, ఆ సింగర్కి కొన్ని విషయాల్లో అంటే కొన్ని సంబంధించినటువంటి పాటలు పాడడం ఇష్టం ఉండదు, ఆ మతాలకు సంబంధించిన పాటలు ఇష్టం ఉండదు, కానీ బలవంతంగా ఇతనికి మామూలుగా ఒక సాంగ్కి ఒక 5 లక్షలు ఇస్తూ ఉంటే వీడికి ₹1 కోటి ఆఫర్ చేసి వారు పాటలు పాడించుకునే ప్రయత్నం చేస్తారు. వీడు కూడా ధనానికి లొంగి సరే ఏముందిలే ఇది మాడతారు, కానీ తనకి ఇష్టం లేకపోయినా వేరే మతస్థుల యొక్క సాంగ్స్ అయి పాడడం, దాన్ని రికార్డింగ్ చేయడం, దానికి ప్రమోట్ చేయడం లాంటి కార్యక్రమాలు కూడా చేయడం జరుగుతూ ఉంటుంది. అంటే ఏదైనా ఇష్టం లేకపోయినా ధనం కోసం గుర్తింపు కోసం కొన్ని పనులు చేయవలసి ఉంటుంది. టెంపరీగా వీరి యొక్క నేమ్ చాలా ఎక్కువగా పెరుగుతుంది. చాలా విషయాలు మంచివే, కానీ కేవలం ఈ గ్యాంబ్లింగ్ టెండెన్సీ పడకుండా ఉంటే మంచిది. అలాగే ఎఫైర్స్, ఈ లవ్ ఎఫైర్స్ లాంటివి ఎవరిని పడితే వాళ్ళని ఎంబట్నే ఇష్టపడి ఎంబట్నే ప్రేమించడం జరుగుతూ ఉంటుంది. మళ్ళీ 3 రోజులకి అది బ్రేకప్ అవడం జరుగుతూ ఉంటుంది. అయితే ఇది ఎల్లవేళ జరగదు. ఏదో కొన్ని సందర్భాల్లో ఎవరో ఒకరు అటాచ్ అయ్యి జీవితాంతం వీరితో ఉండడానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి తొందరగా ఎవరినైనా ఇష్టపడే ముందు 1-2 సార్లు ఆలోచించి మాట ఇవ్వడం మంచిది. సాధారణంగా మనిషి జీవితంలో ఆ యొక్క జాతకుణ్ణి అత్యంత ఉన్నత స్థాయికి తీసుకెళ్లాలన్నా, అత్యంత పతనానికి తీసుకెళ్లాలన్నా రాహువే కారణం అవుతూ ఉంటాడు. రాహు ఆశకి కారకుడు. ఏదన్నా ఆశ పడితే అది దక్కేలాగా చేస్తాడు, దాని ద్వారానే ఇబ్బందిని కూడా కలగజేస్తూ ఉంటాడు. సో అందువల్ల రాహుగ్రహం ఏంటంటే పరిహారాలు చేసుకోవడం ద్వారా రాహుని మనకు అనుకూలంగా మార్చుకుంటే కంపల్సరిగా జాతకుడికి ఒక మంచి ఉన్నత స్థానాన్ని, మంచి నేముని, మంచి ఆరోగ్యాన్ని కూడా ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఏదైనా పూర్వజన్మలో చేసుకున్నటువంటి పాప పుణ్యాల్ని ఈ జన్మలో అనుభవించే విధంగా రాహువు చేయడం జరుగుతూ ఉంటుంది. రాహు ఉన్న స్థానాన్ని బట్టే మనం పూర్వజన్మలో ఏం చేసాం, ఈ జన్మలో ఏం చెయ్యకూడదు అన్న విషయాన్ని జాతకం చూడగానే అర్థమవుతుంది.
అనుభవం గల జ్యోతిష్కుడు రాహుని బట్టే తను జాతకుడి యొక్క భవిష్యత్తుని నిర్ణయించడం జరుగుతూ ఉంటుంది. ఉదాహరణకి రాహువు శుక్రగ్రహంతో కలిసి ఉంటే కేవలం స్త్రీల వల్ల వ్యసనాల వల్ల నష్టపోవడం జరుగుతూ ఉంటుంది. అలాగే కుజుడితో కలిస్తే తన యొక్క అహంకారం వల్ల తన యొక్క ఓవర్ డామినేషన్ వల్ల నష్టపోవడం జరుగుతుంది. అన్నదమ్ముల వల్ల బంధువుల వల్ల కూడా పతనానికి కారణం అవుతూ ఉంటుంది. ఇంకా చాలా ఉంటాయి. బట్ దీనికి పరిహారం ఏంటంటే కేవలం కనకదుర్గ అమ్మవారు, అంటే మనం ఈ శక్తి దేవతల్ని ఆరాధించడం వల్ల ప్రాంతాన్ని బట్టి ఉంటుంది. కొన్ని ప్రాంతాల్లో కాళికాదేవి, కొన్ని ప్రాంతాల్లో కనకదుర్గ అమ్మవారు, కొంతమంది ప్రత్యంగర అమ్మవారు, ఈ దశ మహావిద్యలు ఇవన్నీ కూడా రాహువుకు సంబంధించినవే. మరి కొంతమంది క్షుద్ర విద్యల ద్వారా రాహుని శాంతింపజేసినప్పుడు కూడా అది మళ్ళీ వేరే విధంగా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి అటువంటి వాటికి జోలికి వెళ్లకుండా ఈ సాత్విక దేవతలైనటువంటి ఈ కనకదుర్గ అమ్మవారిని ఆరాధించుకోవడం వల్ల మనకి ఇబ్బంది తొలుగుతుంది. వెరీ సింపుల్ ఏంటంటే అంటే కనకదుర్గ అష్టోత్తర పారాయణం, లలితా సహస్రనామం పారాయణం, ప్రతి శుక్రవారం అమ్మవారికి కుంకుమార్చన ద్వారా చేయించడం కానీ, అవసరమైతే అమ్మవారికి ఈ చందనం, కుంకుమ, పసుపు ద్వారా అభిషేకాలు చేయడం జరుగుతూ ఉంటుంది. ఏదైనా ఈ పుణ్యక్షేత్రాలు అంటే ముఖ్యంగా అమ్మవారికి సంబంధించినటువంటి పుణ్యక్షేత్రాలు దర్శించి అక్కడ రాత్రి నిద్ర చేయడం వల్ల చాలా వరకు ఈ దోష పరిహారం అవుతుంది. ఇది ఆధ్యాత్మికంగా ఉన్న వాళ్ళకి తోడవుతూ ఉంటుంది. మినువులు రాహువుకి సంబంధించినటువంటి దినుసు కాబట్టి మరి రాహు దోష ప్రభావం ఉన్నవారు మినువుల్ని దానం చేయొచ్చు. దానికి కాకుండా శుభ్రంగా ఈ వడలు అంటే గారెలు అంటారు, వడలు అంటారు, శుభ్రంగా మినపప్పుతో బ్రహ్మాండంగా తయారు చేయించి అది అంటే ఎక్కువగా చేయాలన్నమాట. ఇది ఒకటి రెండు కాదు, చేసి ఏదైనా కొంత అనారోగ్యంతో బాగా ఇబ్బందితో ఉన్నటువంటి బెగ్గర్స్ లాంటి వాళ్ళకి ఒక 8 వడలు శుభ్రంగా మంచి చట్నీతో వాళ్ళకి ఆదివారం కానీ మంగళవారం కానీ వాడు కడుపు నిండా తినేలాగా ఈ మినప గారెలు వాళ్ళకి పెట్టవచ్చు. దాని తర్వాత ఇంకోటి ఏంటంటే అమ్మవారికి నిమ్మకాయల దండ వేయడం ద్వారా కూడా అనుకూలత ఏర్పడుతుంది. ఇంకా కొద్దిగా ఏదైనా ఒక ఇబ్బందులతో, అనారోగ్యాలతో, మానసిక వ్యాధులతో ఇబ్బంది పడుతున్నవారు ఈ పీచుతో ఉన్నటువంటి కొబ్బరికాయ, పీచుతో ఉన్నటువంటి కొబ్బరికాయ శుభ్రంగా ఆదివారం కానీ అమావాస్య రోజు కానీ సాయంకాలం రోజు ఏదైనా నదిలో వేయవలసి ఉంటుంది, విసర్జించి మళ్ళీ వెనక్కి వచ్చేస్తే మంచిది. అలాగే అష్టముఖి రుద్రాక్ష ధరించడం ద్వారా, వెండి చైను మెడలో వేసుకోవడం ద్వారా, గోమేదుకం అనే ఉంగరం వెండిలో చేయించి కుడి చేయి మధ్య వేలి పెట్టుకోవడం వల్ల కూడా జరిగే అవకాశం ఉంది. అలాగే మరి కొంతమంది ఈ నలుపు రంగులో ఉన్నటువంటి కుక్కలకి చక్కగా ఆహారం అది పెంచడం, వాడిని పెంచడం కూడా చేస్తూ ఉంటారు. అది కూడా ఈ రాహుగ్రహ అనుగ్రహానికి తోడవుతుంది. అలాగే కాలభైరవుడు అనే శివుడి రూపాన్ని కూడా ఆరాధించడం వల్ల కూడా ఈ రాహు ప్రభావం నుంచి బయటపడే అవకాశం ఉంది. అలాగే ఏంటంటే బాగా విపరీతమైనటువంటి చర్మ వ్యాధులు, అలాగే కొన్ని రకాల వ్యాధులతో బాధపడుతున్న వారికి మీరు అంటే వైద్యం చేయించవచ్చు, మీరు వారికి సేవ చేయొచ్చు. లేదంటే వారికి ఏమైనా వారి సదుపాయాలు కల్పించడం వల్ల, అలాగే వృద్ధాశ్రమంలో ఉన్నటువంటి రోగులకి ఎవరైతే వారి పనులు వారు చేసుకోలేకుండా ఉంటారో వారికి మీరు ఏదైనా సేవ చేయడం ద్వారా మీకు రాహుగ్రహ పరిహారం జరుగుతుంది. వీటన్నిటికన్నా అటు గొప్ప పరిహారం ఏంటంటే మరి అనాథలు ఎవరైనా చనిపోయినప్పుడు హాస్పిటల్లో వాటిని బయట అంటే కొద్దిగా ఈ అనాథ శవాల్ని దహన సంస్కారాలు చేయించగలిగితే జన్మల్లో చేసిన పాపం కూడా కంప్లీట్గా మీకు దోష పరిహారం అవుతుంది. ఏదో ఒక అటాచ్మెంటు, ఏదో ఒక రుణం లేకుండా మనం అటువంటివి చేయలేకపోతుంటాం. కానీ కొన్ని వినడానికి చెప్పడానికి ఇబ్బందికరంగా ఉంటాయి, కానీ అవి ఆచరణలో చాలా మంచి ఫలితాన్ని ఇవ్వడం జరుగుతాయి. కానీ అది అందరికీ సాధ్యం కాని విషయం. ఏదైనా భగవంతుడి యొక్క అనుగ్రహం ఉంటేనే కొన్ని పరిహారాలు మనతో ఆ భగవంతుడే చేయించి ఆ పాప కర్మల నుంచి మనం బయటపడే విధంగా చేయడం జరుగుతూ ఉంటుంది. జాతకుడికి ఇంకా కర్మ ఉంటే ఆ పాపాలను చేసుకుంటూ అలాగా ఇంకా పాపాన్ని పెంచుకొని ఇంకా భ్రష్టుడు అయ్యే అవకాశం ఉంది. బట్ ఏదైనా రాహు యొక్క అనుగ్రహం పొందడం అంటే సాక్షాత్తు అమ్మవారి యొక్క అనుగ్రహం పొందడమే.
అది ఎంతోమందికి సాధ్యం కాని విషయం. కొంతమందికే మన రామకృష్ణ పరమహంస లాంటి మహా గొప్పవాడికి అటువంటి సాక్షాత్కారం జరిగింది. ఒక కాళిదాసు ఇటువంటి వారు ఈ రాహుగ్రహ అనుగ్రహంతో మరి మంచి ఖ్యాతి గడించడం జరిగింది. స్వస్తి.